Namaste dear students, welcome to our video lesson number 39. In this video, we are going to learn can't have plus past participle and can't have plus been. In our previous lesson, we learned modal auxiliary can, the uses of can be plus past participle, passive voice. Can be ante, I can be there. She can be here by this evening. షీ కెన్ బీ హియర్ బై దిస్ ఈవినింగ్. ఆమె ఇక్కడ ఉండగలదు. ఐ కెన్ బీ దేర్, అక్కడ నేను ఉండగలను. కెన్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్లో మనం పాసివ్ని నేర్చుకున్నాం. అండ్ ఇన్ దిస్ వీడియో కెన్ హ్యావ్ అంటే కలిగి ఉండటం, బీ అంటే ఉండటం, హ్యావ్ అంటే పొజిషన్, కెన్ హ్యావ్ అంటే ఏదైనా కలిగి ఉండటం, ఏదైనా పొందగలగటం. యూ కెన్ హ్యావ్ ఇట్ ఇఫ్ యూ వాంట్. ఏదో ఒక ఐటమ్ గురించి మనం చెప్తున్నాం. యూ కెన్ హ్యావ్ ఇట్ ఇఫ్ యూ వాంట్. I don't use it, I am not using it. You can have it if you want. Your shirt is nice. నీ షర్ట్ బాగుంది. You can have it. నువ్వు తీసుకో, నువ్వు దీన్ని పొందవచ్చు, దీన్ని తీసుకోవచ్చు. You can have it if you want. మీకు అర్థమవుతుందా? You can have a car. You have plenty of money. You can have a car. You can have a car. నువ్వు ఒక కార్ని పొంది ఉండవచ్చు. యూ కెన్ కార్ని కలిగి ఉండవచ్చు. తెలుగు మీనింగ్ని తీసుకోకుండా అర్థాన్ని తీసుకోండి. యూ కెన్ హ్యావ్ ఇనఫ్ మనీ, యూ కెన్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ, యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ, యూ కెన్ హ్యావ్ ఎ కార్, బట్ యూ డోంట్ హ్యావ్ ఇట్. ఎందుకు నీకు కలిగి లేదు? వై డోంట్ యూ హ్యావ్ ఇట్? యూ కెన్ హ్యావ్ ఇట్. యూ కెన్ హ్యావ్ చాయిసెస్ ఇన్ యువర్ లైఫ్. ఏదో ఒక్కదానికే స్టిక్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ హ్యావ్ చాయిసెస్. నీకు చాయిస్ ఉంది. ఓకే, యూ కెన్ హ్యావ్ దిస్, యూ కెన్ హ్యావ్ దిస్, ఐదర్ యూ కెన్ హ్యావ్ దిస్ ఆర్ దిస్. అంటే అయితే ఇది, లేకపోతే యూ కెన్ హ్యావ్ యువర్ టీచర్, యూ కెన్ హ్యావ్ మీ, యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ లైక్, వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ బికాస్ యూ హ్యావ్ ఆల్ ద చాయిసెస్, ఆల్ ద ఆపర్చునిటీస్. యూ కెన్ హ్యావ్. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒకదాన్ని కలిగి ఉండొచ్చు అని మనం చెప్పాలంటే ఈ కెన్ హ్యావ్ని యూజ్ చేస్తాం. యూ కెన్ హ్యావ్. క్యాంట్ హ్యావ్ యూజువల్గా నెగిటివ్ చెప్పడానికి యూజ్ చేస్తాం. యూ క్యాంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఇందాకేం చెప్పుకున్నాం? యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ బట్ నాట్ ఎట్ వన్స్. అన్నీ ఒకేసారి కాదు, కానీ నీకు జీవితంలో అన్నీ వస్తాయి. బట్ ఇక్కడేం చెప్తున్నాం అంటే నెగిటివ్లోకి వచ్చేసరికి యూ క్యాంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. యూ క్యాంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అంటే జీవితంలో నీకు అన్నీ ఉండవు, కొన్ని మాత్రమే నువ్వు కలిగి ఉండవు, అన్నింటినీ కలిగి ఉండలేవు. యూ క్యాంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. సమ్టైమ్స్ యూ క్యాంట్ హ్యావ్ వాట్ యు వాంట్, సమ్టైమ్స్ యూ క్యాంట్ హ్యావ్ వాట్ యు వాంట్. కొన్నిసార్లు నీకు ఏం కావాలో అది ఉండదు లైఫ్లో. క్యాంట్ హ్యావ్. ఇఫ్ ఐ క్యాంట్ హ్యావ్ యూ, నేను నిన్ను కలిగి ఉండకపోతే, ఇఫ్ ఐ క్యాంట్ హ్యావ్ యూ. ఓకే, ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటున్నారు, దే ఆర్ ఇన్ డీప్ లవ్ అండ్ హీ సేస్, లేకపోతే షీ సేస్, ఇఫ్ ఐ క్యాంట్ హ్యావ్ యూ ఐ క్యాంట్ వాంట్ ఎనీవన్. ఇంకెవరు నాకు అక్కర్లేదు. ఐ ఓన్లీ వాంట్ యూ. నువ్వు మాత్రమే కావాలి. ఐ క్యాంట్, ఇఫ్ ఐ క్యాంట్ హ్యావ్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్. అర్థమవుతుందా? అంటే కెన్ హ్యావ్ అని మనం కెన్ హ్యావ్ అంటే ఏదైనా కలిగి ఉండొచ్చు అని చెప్పడానికి యూజ్ చేస్తే, క్యాంట్ హ్యావ్ని కలిగి ఉండలేము. యూ క్యాంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అన్నిటినీ జీవితంలో మనం కలిగి ఉండలేము. ఓకే, యూ కెన్ హ్యావ్ ఎ కార్ but you can't have a bus, you can't have a flight. Okay, sometimes we can't have whatever we want. మనం ఏం కావాలనుకున్నది మనకి కలిగి ఉండలేకపోవచ్చు సమ్టైమ్స్. ఇలా మనం క్యాంట్ హ్యావ్, కెన్ హ్యావ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, కాంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. యూజువల్గా ఇది మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని ఎలా యూజ్ చేస్తామో దానికి ఆపోజిట్లో దీన్ని యూజ్ చేస్తాం. మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే, యూజువల్గా మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని ఏదైనా ఒకదాన్ని నువ్వు ఉండే ఉంటుంది అనే ఉద్దేశంతో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ మై మొబైల్ ఫోన్ ఆన్ ద బస్. చూడండి, ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ మై మొబైల్ ఫోన్ ఆన్ ద బస్. ఐ డోంట్ హ్యావ్ మొబైల్ ఫోన్ నౌ. వేర్ ఇస్ ఇట్? ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ఆన్ ద బస్. బస్సులో దిగాను, అక్కడ బస్సులో మర్చిపోయి ఉంటాను. ఇక్కడ మర్చిపోయి ఉండొచ్చని కాకుండా డెఫినెట్గా మనం ఏం చెప్తున్నాం అంటే మర్చిపోయి ఉంటాను. ఐ మస్ట్ హ్యావ్ ఫర్గాటెన్, ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ మై మొబైల్ ఆన్ ద బస్. బస్సులో నేను వదిలేసి ఉంటాను మొబైల్ని. ఇది మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఇలా కాకుండా దీన్నే నెగిటివ్లో చెప్పాల్సి వచ్చినప్పుడు యూజువల్గా can't have plus past participle యూజ్ చేస్తాం. can't have plus past participle.
అంటే ఐ క్యాంట్ హ్యావ్ లెఫ్ట్ ద మొబైల్ ఫోన్ ఆన్ ద బస్. అంటే అలా జరిగి ఉండి ఉండదు. ఒక యాక్షన్ని పాస్ట్లో జరిగి ఉండదు, జరిగి ఉండే అవకాశం చాలా తక్కువ అని చెప్పటానికి మనం ఈ మస్ట్ హ్యావ్కి ఆపోజిట్లో, అంటే మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్కి ఆపోజిట్లో మనం క్యాంట్ హ్యావ్ ప్లస్ ఆపోజిట్ని యూజ్ చేస్తాం. మీకు అర్థమవుతుందా? హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్, సారీ, ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ద మొబైల్ ఫోన్ ఆన్ ద బస్. నేను వదిలేసి ఉంటాను పాస్ట్లో. ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ద మొబైల్ ఫోన్ ఆన్ ద బస్. ఓకే, అలా కాకుండా లేదు నేను బస్సులో వదిలేసి ఉండను, ఎందుకంటే దిగినప్పుడు నా చేతిలో ఉంది. సో బస్సులో వదిలేసి వదిలేసి ఉండను, ఆ పనిని చేసి ఉండను అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ కాంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్ట్, యూజువల్గా మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్కి ఆపోజిట్లో కాంట్ హ్యావ్ ప్లస్ నెగిటివ్లో కాంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్నే యూజ్ చేస్తాం. అంటే నేను బస్సులో వదిలేసి ఉండను, ఐ కాంట్ హ్యావ్ లెఫ్ట్ ద మొబైల్ ఫోన్ ఆన్ ద బస్, ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ సమ్వేర్ ఎల్స్. కెన్ యూ గెట్ మై పాయింట్? ఐ కాంట్ హ్యావ్ లెఫ్ట్ ద మొబైల్ ఫోన్ ఆన్ ద బస్. నేను బస్సులో ఆ మొబైల్ ఫోన్ని వదిలేసి ఉండను. ఐ కాంట్ హ్యావ్ లెఫ్ట్. అర్థమవుతుందా? మస్ట్ హ్యావ్ లెఫ్ట్, నేను వదిలేసే ఉంటాను నేను. ఇది కాంట్ హ్యావ్ లెఫ్ట్. నో, ఐ కాంట్ హ్యావ్ లెఫ్ట్ ద మొబైల్ ఫోన్ ఆన్ ద బస్ బికాస్ వెన్ ఐ గాట్ డౌన్ ఇట్ వాజ్ ఇన్ మై హ్యాండ్స్. సో ఐ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ సమ్వేర్ ఎల్స్. ఇంకెక్కడో వదిలేసి ఉన్నా. ఐ కాంట్ హ్యావ్ లెఫ్ట్ ఆన్ ద బస్. లేదు నేను అక్కడ వదిలేసి ఉండను. ఇటువంటి మాటలు మనం చాలా మాట్లాడుతుంటాం. అతను ఇంటిని వదిలేసి ఉండడు. నిన్నో ఈరోజు మార్నింగో ఎప్పుడో పాస్ట్ గురించి చెప్తున్నాం. అతను ఇంటిని వదిలేసి ఉండడం అంటే ఖాళీ చేశాడా, వెళ్ళిపోయాడా అనే సెన్స్తో అవ్వచ్చు, లేదా ఆఫీస్కి వెళ్ళడం అనే సెన్స్తో కూడా అయి ఉండొచ్చు. హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ద హౌస్. అతను వదిలేసి ఉంటాడు. చూడండి, హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ద హౌస్. అతను ఇల్లు వదిలేసి ఉంటాడు ఈసరికే. బికాస్ దేర్ ఈజ్ ఎ టూలెట్ బోర్డ్. అక్కడ టూలెట్ బోర్డు ఉంది. హీ మస్ట్ హ్యావ్ లెఫ్ట్. అతను వెళ్ళిపోయి ఉంటాడు. అలా కాకుండా లేదు అతను ఇంటిని వదిలి ఉండడు, ఎందుకంటే కార్ ఇంకా అక్కడే ఉంది అని చెప్పాలనుకోండి, హీ క్యాంట్ హ్యావ్ లెఫ్ట్ ద హౌస్ బికాస్ హిస్ కార్ ఇస్ స్టిల్ ఇన్ ద పార్కింగ్. పార్కింగ్లో ఇంకా అక్కడే ఉంది కాబట్టి అతను వదిలేసి ఉండే అవకాశాలు లేవు. సో 90% ఇంపాసిబిలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. యూ కాంట్ హ్యావ్ అండర్స్టాండ్ వాట్ he said. He can't have understood what he said. అతను చెప్పింది నీకు అర్థమై ఉండకపోవచ్చు. యు కాంట్ హ్యావ్ అండర్స్టూడ్. అతను చెప్పింది నీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఈ మాట మనం చెప్పాలనుకోండి, ఇలా మనం చెప్తాం, యు కాంట్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ హీ సెడ్. అతను ఏం చెప్పాడు నీకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు, కాకుండా ఉండవచ్చు, మీకు అర్థమై ఉండదు, నువ్వు అర్థం చేసుకోగలిగి ఉండవు అని చెప్పడానికి హీ కాంట్ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, సో ఐ కాంట్ హ్యావ్ లెఫ్ట్ మై మొబైల్. హీ కాంట్ హ్యావ్ లెఫ్ట్ హిస్ కార్ ఇస్ స్టిల్. అంటే అది ష్యూర్, ఆ పనిని అతను మనం ఏం చెప్తున్నామో ఆ కాంట్ హ్యావ్ ప్లస్ అనేదాన్ని అది జరిగి ఉండదు, అలా జరిగి ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ కాంట్ హ్యావ్ అంటే మస్ట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్కి నెగిటివ్గా కాంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేస్తుంటాం. ఇదేదో ఒక స్వీట్, ఎవరో గెస్ట్ వచ్చారు, ఒక స్వీట్ని తీసుకొచ్చారు, వారు అదేదో టాప్ ఇక్కడ ఉండదు, వాళ్ళు ఈరోజు అయితే కొని ఉండకపోవచ్చు, వారు ఈరోజు దాన్ని కొని ఉండకపోవచ్చు. దే కాంట్ హ్యావ్ బాట్ ద స్వీట్ టుడే. దే కాంట్ హ్యావ్ బాట్ ద స్వీట్ టుడే బికాస్ ద షాప్ ఈస్ క్లోజ్ టుడే. దే కాంట్ హ్యావ్ బాట్, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. దే క్యాంట్ హ్యావ్ బాట్ ద స్వీట్ టుడే. ఈరోజు వాళ్ళ స్వీట్ కొని ఉండకపోవచ్చు, కొని ఉండలేరు, ఇంకెప్పుడు కొని ఉండొచ్చు. బికాస్ ద షాప్ ఈజ్ క్లోజ్డ్ టుడే. ఐ వెంట్ దే అండ్ ఇట్ వాస్ క్లోజ్డ్. సో దే క్యాంట్ హ్యావ్ బాట్. వాళ్ళు కొనే ఉంటారు. దే మస్ట్ హ్యావ్ బాట్ ఫ్రమ్ దట్ షాప్ ఓన్లీ. వాళ్ళు ఆ షాప్ నుంచే కొని ఉంటారు. యూ షుడ్ try to understand it very carefully. They must have bought it from the shop. ఆ షాప్ నుంచే వాళ్ళు కొని ఉంటారు. They can't have bought today. They can't have bought it today because the shop is closed. I went in the morning and it was closed.
ఓకే, ఐ ఆస్క్డ్ సంబడి అండ్ దే సెడ్ ఇట్ వుడ్ బి ఓపెన్ టుమారో. అర్థమవుతుందా? సో దే క్యాంట్ హ్యావ్ బాట్ ఇట్ టుడే. వాళ్ళు ఈరోజు కొని ఉండరు. అర్థమవుతుందా? సో మస్ట్ హ్యావ్ అనే దానికి మనం కాంట్ హ్యావ్ని నెగిటివ్గా యూజ్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ దిస్ కాంట్ హ్యావ్ బీన్? బీన్ అంటే ఉండడం. అంటే ఇక్కడ కాంట్ హ్యావ్ లెఫ్ట్, కాంట్ హ్యావ్ బాట్, కాంట్ హ్యావ్ ఫర్గాటెన్ ఇలా చెప్తున్నాం. ఇందులో లెఫ్ట్, ఫర్గాటెన్, బాట్ అనే దానికి బదులుగా బీన్ని యూజ్ చేస్తున్నాం. బీన్ అనేసరికి ఉండడం అనే మీనింగ్ వస్తుంది. అంటే హీ కాంట్ హ్యావ్ బీన్ సిక్. సంబడి టోల్డ్, మన ఎవరో చెప్పారు అతను నిన్న సిక్గా ఉన్నాడండి అని. అతను నిన్న సిక్గా ఉన్నాడంటే మనం ఏం చెప్తుందంటే హీ కాంట్ హ్యావ్ బీన్, హీ కాంట్ హ్యావ్ బీన్ సిక్. బీఫామ్ కాబట్టి మనం బీఫామ్ని అక్కడ యూజ్ చేస్తున్నాం. సిక్ బీఫామ్ తర్వాత ఏమొస్తాయి? ప్రిపోజిషనల్స్ వస్తాయి, నౌన్స్ వస్తాయి, అంతేనా? హీ కెన్ బి సిక్. అలాగే నిన్నటి గురించి మనం మాట్లాడుతున్నాం. హీ కాంట్ హ్యావ్ బీన్ సిక్. అతను అనారోగ్యంతో ఉండడు. అతను అనారోగ్యంతో ఉండి ఉండడు. బికాస్ ఐ సా హిమ్ అట్ థియేటర్ ఎస్టర్డే. బికాస్ ఐ సా హిమ్ అట్ థియేటర్ ఎస్టర్డే. సో హీ క్యాంట్ హ్యావ్ బీన్ సిక్. అతను అనారోగ్యంతో ఉండి ఉండడు. అక్కడ వాళ్ళు కొని ఉండకపోవచ్చు. నేను అక్కడ మర్చిపోయి ఉండను, అక్కడ మర్చిపోయి ఉండను, వాళ్ళు ఈరోజు కొని ఉండరు. చూడండి, అంటే ఒక పని పాస్ట్లో జరిగి ఉండదు అని చెప్పడానికి మనం కాంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, కాంట్ హ్యావ్ ప్లస్ బీన్, ఉండి ఉండడు అని చెప్పడానికి కాంట్ హ్యావ్ ప్లస్ బీన్. అతను సిగ్గా ఉండి ఉండడు, నేను సిక్ అయి ఉండడు. బికాస్ ఐ సా హిమ్ ఎట్ ద థియేటర్, ఎట్ ద సినిమా. ఓకే, సో హీ కాంట్ హ్యావ్ బీన్ సిక్, బీన్ వాడాము ఇక్కడ. అలాగే షీ కాంట్ హ్యావ్ బీన్ ఎట్ ద పార్టీ. She can't have been at the party because she is out of city. She has been out of city for 5 days. So she can't have been. ఆ పార్టీలో ఆమె ఉండదు, ఆమె ఉండి ఉండదు ఆ పార్టీలో. She can't have been at the party because she is out of city and she is on a tour. మీకు అర్థమవుతుందా? చూడండి, యూ మస్ట్ హ్యావ్ బీన్ టైర్డ్, యూ మస్ట్ హ్యావ్ బీన్ టైర్డ్. నువ్వు అలసిపోయి ఉంటావు. యూ మస్ట్ హ్యావ్ బీన్ టైర్డ్. ఈ రెండింటికి తేడా చూద్దామండి. యూ మస్ట్ హ్యావ్ బీన్ టైర్డ్. సో యూ టుక్ రెస్ట్ ఆల్ ద డే. యూ మస్ట్ హ్యావ్ బీన్ టైర్డ్, సో యూ టుక్ రెస్ట్ ఆల్ ద డే. నువ్వు అలసిపోయి ఉంటావు, అందుకనే నువ్వు రోజంతా రెస్ట్ తీసుకున్నావు. దీన్నే మనం మరో రకంగా చెప్పొచ్చు. యూ కాంట్ హ్యావ్ బీన్ టైర్డ్, యూ కాంట్ హ్యావ్ బీన్ టైర్డ్. నువ్వు అలసిపోయి ఉండవు. బికాస్ వాట్ డిడ్ యూ డూ? నువ్వేం చేయలేదు. యూ డిడ్ంట్ డూ ఎనీథింగ్, యూ స్లెప్ట్ ఆల్ ద డే. యూ కాంట్ హ్యావ్ బీన్ టైర్డ్, యూ స్లెప్ట్ ఆల్ ద డే. అంటే నువ్వు రోజంతా నిద్రపోయావు కాబట్టి నువ్వు అలసిపోయి ఉండవు. ఇదే యూ మస్ట్ హ్యావ్ బీన్ టైర్డ్. నువ్వు అలసిపోయి ఉంటావు. యూ కాంట్ హ్యావ్ బీన్ టైర్డ్, నువ్వు అలసిపోయి ఉండవు. అంటే మస్ట్ హ్యావ్కి నెగిటివ్గా మనం యూజువల్గా కాంట్ హ్యావ్ని యూజ్ చేస్తాం. కాంట్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ లేదా బీన్ వస్తుంది. బీన్ వస్తే ఉండటం అనే మీనింగ్, లేదా పాస్ట్ పార్టిసిపల్ వస్తే యాక్షన్. యూ కాంట్ హ్యావ్ బీన్ టైర్డ్, బీన్ టైర్డ్, అలిసిపోయి ఉండడం. ఐ కాంట్ హ్యావ్ ఫర్గాటెన్, ఐ కాంట్ హ్యావ్ లెఫ్ట్ ఇట్ ఆన్ ద బస్. నేను మర్చిపోయి ఉండను. అక్కడ మర్చిపోవటం వస్తే ఇక్కడ టైర్డ్ అని వచ్చింది, అంతే. బీన్ వచ్చింది. మీకు అర్థమవుతుందా? సో క్యాన్ హ్యావ్, క్యాంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అండ్ క్యాంట్ హ్యావ్ ప్లస్ బీన్. బీన్ అంటే ఉండటం. ఒకవేళ ఫర్గాటన్, బాట్, లెఫ్ట్ అని ఏవో చెప్పాం కదా, ఇవన్నీ మీకు ఆ యాక్షన్ అయ్యి ఉండదు. షీ కాంట్ హ్యావ్ బీన్ ఎట్ ద పార్టీ. ఆమె పార్టీలో ఉండి ఉండకపోవచ్చు. షీ కాంట్ హ్యావ్ బీన్ ఎట్ ద పార్టీ. పార్టీలో ఉండి ఉండకపోవచ్చు బికాస్ షీ ఈస్ అవుట్ ఆఫ్ సిటీ. ఎస్పెషల్లీ షీ వాజ్ నాట్ ఇన్ ద సిటీ. ఐ కాంట్ హ్యావ్ ఫర్గెటన్ ద మొబైల్ ఆన్ ద బస్. నేను బస్సులో మొబైల్ని మర్చిపోయి ఉండకపోవచ్చు. ఇలాంటి ఉద్దేశంతో ఒక పనిని మనం చేసి ఉండకపోవచ్చు, ఖచ్చితంగా చేసి ఉండము అనేటప్పుడు ఈ క్యాంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆర్ బీన్ యూస్ చేస్తాం. సో ఈ టాపిక్ పైన మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ని ఓన్గా సిచ్యుయేషన్తో సహా క్రియేట్ చేయండి. ఒక సిచ్యుయేషన్, ఆ సిచ్యుయేషన్లో అది మనం వాడాం అని చెప్పి చేయండి. కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే ఈ టాపిక్, అంటే ఇటువంటి టాపిక్ ఇందులో మస్ట్ హ్యావ్ బీన్తో కూడా యూస్ చేయండి. ఒక కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్, 3 or 4 ఎగ్జాంపుల్ మస్ట్ హ్యావ్ బీన్తో చేయండి. అండ్ క్యాంట్ హ్యావ్ బీన్, దాన్నే కాంట్ హ్యావ్ బీన్తో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.